నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పిల్లలకు మంచి చేయడం కోసం చంద్రబాబు అండ్ కోపై యుద్ధం చేస్తున్నా. కృష్ణా జిల్లా పామరులో జరిగిన కార్యక్రమంలో జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసిన అనంతరం మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి. చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులు. సైదాపురం మండలంలోని రామసాగరంలో విచారణ చేపట్టి వివరాలు నమోదు చేసుకున్న దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ సాయినాథ్. ఇంటర్ పరీక్షలు మొదలు. గూడూరులోని పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకున్న విద్యార్థులు. హాల్ టికెట్లు పరిశీలించి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించిన ఇన్విజిలేటర్లు. కేంద్రాల వద్ద తల్లిదండ్రులు. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి పూజలు. చిలకూరు మండలంలోని కలువకొండలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు. పెద్ద చదువులు చదువుకుంటున్న పేదింటి పిల్లల వారి పూర్తి ఫీజులు డబ్బు మొత్తాన్ని 100% ఆ పిల్లల తల్లులకే ఇచ్చి వారి ద్వారా కళాశాలలకు ఫీజులు కట్టే జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా పామూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేశారు. కృష్ణా జిల్లా పామరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన కింద 9,44,000 మంది విద్యార్థులకు 708,68,00,000 రూపాయల నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వసతి దీవెన విద్యా దీవెన కోసం నేటి వరకు 18,000 కోట్లు వెచ్చించామన్నారు. కేవలం పిల్లల చదువుల కోసమే 57 నెలల కాలంలో 73,000 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. పిల్లలకు మంచి చేయడం కోసం చంద్రబాబు అండ్ కోపై యుద్ధం చేస్తున్నామని, పేద పిల్లలు ఎప్పటికీ పేదలుగా మిగిలిపోవాలన్నదే పెత్తందార్ల మనస్తత్వమని ముఖ్యమంత్రి విమర్శించారు. 3 సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేద విద్యార్థులకు చేసిన మంచి ఏమిటన్నారు. నేను చేసిన పనుల్లో 1% చంద్రబాబు చేశారా అని సీఎం జగన్మోహన్ రెడ్డి వివరించారు. ఇది తరతరాల పేదరికం సంఖ్యలను తెంపేసి చదువులనే సంపదతో పెద్ద చదువుల పునాదుల మీద ఆకాశమే హద్దుగా పేదింట పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు ఇక్కడ పామరు నుంచి జరుగుతా ఉంది. పెద్ద చదువులు చదువుకుంటా ఉన్న పేదింటి పిల్లల వారి పూర్తి ఫీజులు, ఆ పూర్తి డబ్బు మొత్తాన్ని 100% ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చే, ఆ పిల్లల తల్లులకు ఇచ్చి ఆ తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవెన అనే ఈ కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ ఈ విద్యా దీవెన జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాం. ఈ 57 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు 9,45,000 మంది పిల్లలకు 9,45,000 మంది పిల్లలకు అంటే పెద్ద చదువులు చదువుతా ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93% మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజులు మీ జగనన్న ప్రభుత్వమే, మీ అన్న ప్రభుత్వమే, మీ తమ్ముడి ప్రభుత్వమే, మీ బిడ్డ ప్రభుత్వమే కడతా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మధ్య ఒక చిన్న గవర్నమెంట్ బడులలో CBSE నుంచి IB దాకా ప్రయాణం చేయించడం మొదలెడితే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈ రోజు మన కర్మ ఏమిటో తెలుసా? ఇలా మన గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చినందుకు ఒక చంద్రబాబుతో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది. వీళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు గాని వీళ్ళందరూ కూడా ఏ మీడియంలో చదువుతున్నారు అని చెప్పి మీలో ఎవరైనా కూడా వాళ్ళని గట్టిగా నిలదీస్తే మాత్రం ఏ ఒక్కరూ కూడా చెప్పరు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు తెలుగు మీడియంలో చదువుతున్నారు అని చెప్పి. చిన్న చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారి మనస్తత్వాలు చూడమని అడుగుతా ఉన్నా. వారి పిల్లల్లో ఏమో, వారి పిల్లల చేతుల్లో ఏమో
ట్యాబులు ఉండొచ్చు, స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు, కానీ మీ పిల్లల చేతుల్లో మాత్రం, మన పిల్లల చేతుల్లో మాత్రం మీ జగన్ పిల్లలకు ట్యాబులు ఇస్తే మాత్రం ఆ పిల్లలు ఆ ట్యాబుల్లో ఏమేమో చూస్తూ చెడిపోతున్నారు అని చెప్పి యాగి చేస్తారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఏదైతే నేను చెప్తా ఉన్నాను. సైదాపురం మండలంలోని రామసాగరం గ్రామంలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ సాయినాథ్ గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబం నుండి వివరాలు సేకరించారు. సైదాపురం మండలంలోని రామసాగరం గ్రామానికి చెందిన ఓ చిన్నారి స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో భాగంగా విద్యార్థిని ఇంట్లో ఉన్న సమయంలో ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు సైదాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ సాయినాథ్, సిఐ అజయ్ కుమార్ రామసాగరం గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబంతో మాట్లాడారు. వారి నుండి వివరాలు నమోదు చేసుకున్నారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారని పోలీసులు తెలిపారు. ఈ విచారణలో సైదాపురం ఎస్ఐ విజయ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదలయ్యాయి. ఈ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా గూడూరు పట్టణంలో 5 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలకు 9,20,000 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఈ పరీక్షలు శుక్రవారం నుండి మొదలయ్యాయి. మొదటి సంవత్సరం నుండి 4,78,527 మంది, రెండో సంవత్సరానికి 4,43,993 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేపట్టారు. గూడూరు పట్టణంలోని 5 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు శుక్రవారం పరీక్ష హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఈ క్రమంలో భాగంగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఉదయం 8:30 చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా కేంద్రాల వద్దకు వచ్చి తగిన జాగ్రత్తలు చెప్పారు. హాల్ టికెట్లు పరిశీలించి విద్యార్థులను ఇన్విజిలేటర్లు కేంద్రాల్లోకి అనుమతించారు. అన్ని కేంద్రాల వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లా మేదరమెట్ల జాతీయ రహదారి వద్ద ఈ నెల 10వ తేదీన సిద్ధం సభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు మొత్తం 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. బాపట్ల ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్ధం సభకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలు, పాలన, పార్టీ కేడర్ ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలో దిశానిర్దేశం చేస్తారని ఎంపీ విజయసాయిరెడ్డి వివరించారు. మార్చి 3వ తారీఖున జరగాల్సినటువంటి సిద్ధం మహాసభ ఆఖరి మహాసభ, ఆ తర్వాత ఎన్నికలు, అంటే ఎన్నికలకు ముందు ఆఖరి సిద్ధం మహాసభ 3వ తారీఖున జరగాల్సింది బదులుగా మార్చి 10వ తారీఖున జరపాలనని పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది. ఈ యొక్క గతంలో భీమిలి, ఏలూరు, రాప్తాడు 3 సభలు విజయవంతంగా జరుపుకున్న తర్వాత ఇక్కడ మేదరమెట్లలో జరగబోయేటటువంటి ఈ యొక్క 4వ సిద్ధం మహాసభ భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతా ఉంది. ఎందుకంటే ప్రజల నుంచి స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు, ఈ రోజు వరకు 10వ తారీఖున సభ అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు 7,01,500 మంది ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేశారు. ఇంకా ఒక 8 లక్షల మంది 10వ తారీఖున, ఇప్పటి నుంచి 10వ తారీఖు వరకు వచ్చేదానికి సంసిద్ధం వ్యక్తం చేస్తారనని ఆశిస్తా ఉన్నాం. మొత్తం ఈ సభకు 15 లక్షల మంది హాజరవుతారన్నటువంటి అంచనాలు. దానికి తగినట్టుగానే ఈ యొక్క ప్రాంగణం 98 ఎకరాల ప్రాంగణాన్ని సిద్ధం చేసుకుంటా ఉన్నాం. హైవేలో, నేషనల్ హైవేలో ఈ యొక్క 98 ఎకరాలు కాకుండా వచ్చినటువంటి బసెస్ కానీ, వాహనాలకు కానీ పార్కింగ్ సదుపాయం అంతా కూడా కలిగించే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ యొక్క సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి పార్లమెంటు జిల్లాల నుంచి ప్రజలు ఈ యొక్క సమావేశానికి విచ్చేసి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పార్టీ అధ్యక్షులు ఇచ్చేటటువంటి సందేశం, దిశానిర్దేశం ఆలకించేదానికి వస్తారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా త్వరితగతిన జరపడం జరుగుతుంది. పార్టీకి ఈ యొక్క సమావేశం తర్వాత బహుశా 13, 14 తారీఖుల్లో ఎలక్షన్ కమిషన్ ప్రకటన, ఎన్నికల ప్రకటన వెలువడుతుందనని ఆశిస్తా ఉన్నాం. ఏప్రిల్ 2వ వారంలో ఎన్నికలు ఉంటాయన్నట్టుగా అందరం కూడా ఊహించడం జరుగుతుంది. ప్రకటన వెలువడిన తర్వాత పూర్తి వివరాలు బయటకు వస్తాయి. దీనికి సంబంధించి, ఈ యొక్క సభకు సంబంధించి గత 3 సభల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇక్కడ కూడా పునరావృతం కాకుండా, ఎటువంటి సమస్యల్ని లేకుండా సభను సజావుగా జరపాలన్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి.
ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈ నెల 3వ తేదీన రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేశామని, ఈ సమావేశానికి బ్రాహ్మణ బంధువులందరూ తప్పక హాజరు కావాలని సేవా సంఘం ప్రతినిధులు బాలాజీ, నరేష్ తదితరులు పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో వారు కరపత్రాలు విడుదల చేశారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి సమావేశానికి సంబంధించిన కరపత్రాలు వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు గురుప్రసాదరావు, కోశాధికారి బాలాజీ తదితరులు మాట్లాడుతూ, స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆదివారం బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుందని, ఈ సమావేశానికి బ్రాహ్మణ బంధువులందరూ తప్పక హాజరు కావాలని కోరారు. రాష్ట్ర స్థాయి నాయకులు హాజరయ్యే ఈ సమావేశంలో బ్రాహ్మణులకు సంబంధించిన పలు సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని వారు వివరించారు. ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి నరేష్. రేపు రాబో ఆదివారం 3వ తేదీ మార్చి నెల మన గూడూరు పాత బస్టాండ్ నందు గల రిటైర్డ్ ఉద్యోగస్తుల భవనంలో ఉదయం 9 గంటల నుంచి ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం వారి సహాయ సహకారములతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య వారి యొక్క రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం కూడా గూడూరులో ఏర్పాటు చేయించాము. అలాగే ఆ కార్యక్రమంతో పాటు మన గూడూరు పట్టణ పురప్రముఖుడైనటువంటి ప్రముఖ ఆడిటర్ మరియు ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ అయినటువంటి శ్రీకంఠి రామ్మోహన్ రావు గారికి మా యొక్క ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఆ రోజు ఆయన గారికి మనం ఇక్కడ పదవీ ప్రమాణ స్వీకారం కూడా చేయించదలిచాము. కావున బ్రాహ్మణ బంధుమిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ 2 కార్యక్రమాలను కూడా జయప్రదం చేస్తారని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇచ్చేసినటువంటి బ్రాహ్మణ బంధుమిత్రులందరూ స్టేట్ బాడీ యొక్క మీటింగ్ రేపు ఆదివారం 3వ తేదీన గూడూరులోని పెన్షన్ భవన్ జరుగుతుంది. దానికి యావత్ మంది మన బ్రాహ్మణ బంధుమిత్రులందరూ కూడా మన యొక్క సంఘం యొక్క పురోగతి ఎంతోమంది సహకరించినారు. మీ యొక్క సలహాలు సహాయ సహకారాలు అందించాలని, ముఖ్యంగా ఈ గత 5 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టాం. ముఖ్యంగా మనం పట్టణ ప్రజలు కర్మకృతుల భవనం గురించి కూడా నిర్మాణం చేయాలని సంకల్పించాం. దీనికి రాష్ట్ర బాడీ వాళ్ళందరూ వస్తున్నారు. మన బ్రాహ్మణ బంధుమిత్రులందరూ కూడా పట్టణంలో ఉన్న మన మిత్రులందరూ కూడా తెలియజేసి మీరందరూ ఇచ్చేసి రేపు ఆదివారం 9 గంటలకు మొట్టమొదటిసారిగా గూడూరు పట్టణంలో రాష్ట్ర స్థాయి నాయకులను ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ప్రెసిడెంటు, సెక్రటరీ ఒక రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని గూడూరులో ఏర్పాటు చేసి మన యొక్క గూడూరు బ్రాహ్మణ కుటుంబీకులందరినీ కూడా ఆహ్వానించి వారి సమక్షంలో రాష్ట్ర స్థాయి సదస్సుని ఏర్పాటు చేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా గూడూరు పట్టణంలో మన బ్రాహ్మణ కుటుంబీకులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య కర్మకర్తల భవన యొక్క నిర్మాణము, స్థల సేకరణ. దీంట్లో మీ ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం గత 5 సంవత్సరాల నుంచి స్థల సేకరణకు నిర్విరామంగా కృషి చేసి కొంత పురోగతి కూడా సాధించాము. దాని మీద ఇంకా ముందుకు వెళ్ళడానికి పూర్తిగా నిర్మాణాల్లో తగిన సూచనలు, సలహాలను కూడా మేము గూడూరు బ్రాహ్మణ కుటుంబీకులు అందరి నుంచి కూడా ఆశిస్తున్నాము. కావున ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని గూడూరు పట్టణంలో ప్రతి ఒక్క బ్రాహ్మణ కుటుంబీకులు అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి ఈ సమావేశంలో ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు శ్రావణ్ కుమార్, నరేష్, కాశీ విశ్వేశ్వర శర్మ, పవన్ కుమార్, పవన్ కుమార్, నారాయణ, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ సేవలు యథావిధిగా కొనసాగించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలో సిఐటియు ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. కృష్ణపట్నం పోర్టు కంటైనర్ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించాలంటూ నాయకులు, కార్మికులు నినాదాలు చేశారు. దాదాపు ఈ
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ కార్గోను ఆపడం అనేటువంటి చట్ట వ్యతిరేకం. కంటైనర్ కార్గో అనేటువంటి పోర్టులో ఒక ప్రధానమైన విభాగం. దీన్ని ఆపేయడం వల్ల ఆపరేటర్స్ గానీ, గోడౌన్స్ గానీ, అలాగే దాని తర్వాత రవాణా గానీ అనేక విభాగాలన్నీ కూడా మూతపడతాయి. వేలాది మంది కార్మికులు దీనివల్ల ప్రభావం అవుతారు. అట్లాగే సరుకుల రవాణా, ఎగుమతి దిగుమతులు అన్ని కూడా ఆగిపోతాయి. అనేక ప్రాంతాల నుంచి, రాష్ట్రం నుంచి వచ్చి ఇది వరకు జరుగుతున్నటువంటి ఎగుమతులు, అది మిర్చి గానీ, అట్లాగే గ్రానైట్ గానీ, అనేక రకాలైనటువంటి సరుకులన్నీ కూడా ఆగిపోయినాయి. దీనివల్ల రైతాంగానికి, ఈ ప్రాంత ప్రజానీకానికి తీవ్రమైనటువంటి నష్టం. అట్లాగే దీనివల్ల చుట్టూ కేవలం బొగ్గు మాత్రమే నడిపేదానికి, బొగ్గును మాత్రమే దిగుమతి చేసుకోవడానికి అదానీ పోర్టు ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎందుకంటే అదానీకి సొంతగా ఇండోనేషియాలో సొంత గన్లు ఉన్నాయి, సొంత షిప్పులు ఉన్నాయి. ఈరోజు పోర్టు ఉంది, రేపు జన్కోని కూడా తీసుకొని కేవలం బొగ్గును మాత్రమే నడిపేటువంటి పోర్టుగా దీన్ని వ్యవహరించబోతా ఉన్నారు. ఇదే జరిగితే చుట్టూ ఉన్నటువంటి ప్రాంత ప్రజానీకం, నెల్లూరు ప్రాంతానికి కూడా దాని ప్రభావం అనేది ఉంటుంది. ఇక్కడ ప్రజలు బ్రతకలేక పొగబెట్టి పొమ్మన్నట్టుగా పారిపోవాలి. మొత్తం వాతావరణం అంతా కూడా కాలుష్యం అవుతుంది, పర్యావరణ సమస్యలు తీవ్రంగా తలెత్తాయి. అందువల్ల కార్మికులకు ఈరోజు ఉద్యోగాలు పోవడం, ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రజానీకం యొక్క సరుకులు ఎగుమతులు కాకపోవడమే కాకుండా పర్యావరణం కూడా తీవ్రం అవుతుంది. నెల్లూరులోని పొగతోటలో ఏర్పాటై ఉన్న శ్రీ దుర్గా ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ యశోధర మాట్లాడుతూ 5 గంటల ఆపరేషన్, 2 గర్భసంచుల అరుదైన ఆపరేషన్ అని తెలిపారు. తన 40 ఏళ్ల చరిత్రలో ఇదే అరుదైన ఆపరేషన్ అని ఆమె వివరించారు. ఒక పేషెంట్ కి గర్భసంచి ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఆ పేషెంట్ 15 సంవత్సరాల క్రితం ముందు అమ్మాయి పిల్లలు లేకపోతే మందులు వాడుకొని గర్భిణి వచ్చింది. తర్వాత సిజేరియన్ అయ్యింది అమ్మాయికి. తర్వాత లూప్ వేసుకుంటే అది గర్భసంచి లోపలికి వేస్తే అది పొట్ట లోపలికి వచ్చేసింది. సో దానికోసమని పెద్ద ఆపరేషన్ చేసి ఆ లూప్ తీసేయడం జరిగిందని, తర్వాత పిల్లలు లేకుండా ఆపరేషన్ జరిగిందని ఇవన్నీ హిస్టరీ తను చెప్పింది. గర్భసంచి 2గా ఉంది అని చెప్పి రికార్డ్ అయితే అమ్మాయి దగ్గర పెద్దగా లేదు, కానీ గర్భసంచి 2గా ఉంది అని చెప్పి అమ్మాయి చెప్పడము జరిగింది. సో ఆపరేషన్ ముందే మేము సిద్ధపడి ఉన్నాము గర్భసంచి 2గా ఉందని. కానీ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఒకటే కనిపించింది గర్భసంచి. తర్వాత బాగా కిందకి వచ్చేసరికి కింద నుంచి కనెక్షన్ కనిపించలేదు. సో తర్వాత గర్భసంచే కాకుండా పొట్ట కూడా 2గా డివైడ్ అయింది. అంటే అన్నం తినే పేగులు అవన్నీ కూడా డివైడ్ అయింది. సో ఆ డివైడ్ అయిన దానివల్ల ఆ సెప్టమ్ని దాటుకొని ఇంకొక పక్కగా ఇంకొక యూట్రస్ ఉన్నింది. సో యూజువల్గా గర్భసంచి 2గా ఉండడము కొంతవరకు చూస్తుంటాం, కానీ అన్నం తినే పేగులు, అబ్డమిన్ మొత్తం కూడా 2గా చీలిపోయి ఉండడం అనేది చూడము. సో ఆ 2వ గర్భసంచిని కూడా తీసి 2 కింద అటాచ్ అయి ఉన్నాయి. సో ఆ అటాచ్మెంట్ని తొలగించి గర్భసంచిని తీయడం జరిగింది. సో ఈ పేషెంట్లో ఇంట్రెస్టింగ్గా ఏంటంటే ఒక గర్భసంచే కాకుండా అన్నం తినే పేగులు, పాస్ సంచి అవన్నీ కూడా కలిసిపోయి ఒక సెప్టమ్గా ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు ఆ సెప్టమ్ని కొంతవరకు మేము తొలగించాం, కానీ పూర్తిగా తొలగించలేదు. ఒకవేళ గబుక్కని అమ్మాయికి దానివల్ల పెద్దగా ఇబ్బంది లేదు కాబట్టి ఆ సెప్టమ్ని, అన్నం తినే పేగుతో కలిసి ఉండే సెప్టమ్ని ఏమైనా కట్ చేస్తే అన్నం తినే పేగుకి ఇంజరీ అవుతుందేమో అనే ఉద్దేశంతో ఆపరేషన్ చేయలేదు. కేవలం ఈ ఆపరేషన్ మాత్రం సెప్టమ్ కొంతవరకు తొలగించి, మా ఆపరేషన్కి ఎంత కావాలో అంతవరకు తొలగించే. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోదీని గెలిపించుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు పెనుమల్లి వెంకటకృష్ణారెడ్డి తదితరులు కోరారు. మనుబోలు మండలంలో 3 రోజుల పాటు నిర్వహించే ప్రజాపోరు కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరుముళ్ల మురళి, బోళా శ్రీనివాసులు, సుధాకర్, రాచూరు వెంకయ్య, బిరదవోలు అజయ్ కుమార్ రెడ్డి, చిన్న చంద్రారెడ్డి, రాజశేఖర్, పట్నం హేమంత్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి అమిత్ షా
ఈ యాత్ర ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ నాయకత్వం, బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో చేసిన అభివృద్ధి పనులు జనాలకు వివరిస్తూ, ఈ ప్రజెంట్ ఉండే అధికార పార్టీ చేసిన పనులు ఎండుగడుతూ తప్పులు ఎత్తి చూపుతూ గ్రామానికి మా ప్రజా పోరుయాత్ర కొనసాగుతూ ఉంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో జనాలకి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పల్లిపోరు కార్యక్రమం చేపడుతున్నాము. ఈ పల్లిపోరు కార్యక్రమం ముఖ్య ఉద్దేశము పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి. అదేవిధంగా ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారి పట్ల విశ్వాసం ఉంది, ఆ నమ్మకం మాకుంది. 3వ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కాబోతున్నారు. ఇంకొక విషయానికి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలు చేయలేదు. మద్యపాన నిషేధం, లిక్కర్ నిషేధిస్తూ ఉన్నారు, ఇంకా నిషేధించలేదు. అదేవిధంగా ఒక జాబ్ క్యాలెండర్ ఉపయోగిస్తూ ఉన్నారు, అది యువతకు జాబ్ చేయకుండా ముందు చూపించారు. అదేవిధంగా ఈరోజు ఇసుక కొనాలంటే సామాన్య మానవుడికి చేయి దాటిపోతుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాలన్నిటికీ భాజపా ప్రభుత్వం ఏర్పడడానికి ఆ యొక్క కార్యాచరణని బలోపేతం చేయడానికి యొక్క కార్యాచరణ చేపట్టాము. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల ద్వారా ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్నది మేము నిరూపిస్తాం కూడా, ఇందుమూలంగా తెలియజేస్తున్నాం కూడా. ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు లేనిదే రాష్ట్ర ప్రభుత్వం నడవడం లేదు. 95% ఈరోజు కేంద్ర ప్రభుత్వాలైనా ఉపాధి హామీ కావచ్చు, పక్కా గృహాలు కావచ్చు, ఉజ్వల గ్యాస్ యోజన కావచ్చు, అదేవిధంగా గృహ నిర్మాణం కావచ్చు, ఈ యొక్క ఉపాధి హామీల్లో సిమెంట్ రోడ్లు కావచ్చు, ప్రతి పని తీసుకున్నా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలే. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారానే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్రంలో పథకాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు హాస్పిటల్ తీసుకున్నా కూడా ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరిలో ఈరోజు మేము ఎంత ఎండగడుతున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆయుష్మాన్ భారత్లో తీసుకుంటే ఆయుష్మాన్ భారత్ ద్వారా ఈరోజు 5 లక్షల రూపాయలు కార్డులు ఇస్తుంది. వాళ్ళ యొక్క ఆరోగ్యానికి మెరుగుపరచుకోవడానికి మన రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా కార్డు చూపించి వాళ్ళు ఆరోగ్యం. చిల్లకూరు మండలంలోని కలువకొండ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని లక్ష్మీ నరసింహుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాలు మోడుబోయిన సురేష్, సుకన్య, వారి కుమార్తె హాసిని లక్ష్మి ఆధ్వర్యంలో జరిగాయి. నమో నమో భువనేక సింహాలక్ష్మీ దోర్తండే వీరలక్ష్మీ విజయ గుణకరాఢంబరే కీర్తలక్ష్మీ శాంతి పుష్టి తుష్టి వృద్ధి అభ్యుదయార్జన అఖండ సరస్వతి కటాక్ష సిద్ధిరస్తు శ్రీమన్నారాయణ అనుగ్రహ పరప్రసాద ద్వారే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిల్లలకు మంచి చేయడం కోసం చంద్రబాబు అండ్ కోపై యుద్ధం చేస్తున్న కృష్ణా జిల్లా పామరులో జరిగిన కార్యక్రమంలో జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసిన అనంతరం మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి. చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులు. సైదాపురం మండలంలోని రామసాగరంలో విచారణ చేపట్టి వివరాలు నమోదు చేసుకున్న దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ సాయినాథ్. ఇంటర్ పరీక్షలు మొదలు. గూడూరులోని పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకున్న విద్యార్థులు.
హాల్ టికెట్లు పరిశీలించి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించిన ఇన్విజిలేటర్లు, కేంద్రాల వద్ద తల్లిదండ్రులు. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి పూజలు. చిలకూరు మండలంలోని కలువకొండలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.